ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యమును మనం గమనిస్తే 119వ దావీదు కీర్తన 11వ చరణము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు దావీదు మహారాజు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము వాక్యము రెండు కూడా ఎప్పుడూ కూడా వేరు వేరు మార్గాల్లో నడిచేవే. దేవుని వాక్యమున్న చోట పాపము ఉండదు. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే సత్యస్వరూపి అయినటువంటి యేసు ప్రభువారు. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉంటారో మనం ఎప్పుడు కూడా నూతనమైన బలమును, పాపమును జయించగలిగినటువంటి శక్తిని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, దప్పికగొను వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమైనను పాలైనను కొనుక్కొనడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు దేవుని వాక్యము పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. ఒకవేళ ఆ ఆసక్తి గనక మనలో లేకపోతే మన బిడ్డ ఎలాగూ ఎదగదో అలాగును కూడా మనము మన ఆత్మీయమైనటువంటి స్థితిలో పడిపోయిన వారముగా ఉంటూ ఉన్నాం. అందుకనే దావీదు అంటున్నాడు, మనమంతా కూడా ఎప్పుడు కూడా నేను పాపము చేయకుండా ఉండాలి అనంటే దేవుని వాక్యాన్ని నా జీవితంలో నేను ఉంచుకోవాలి. నేను ఆత్మీయంగా ఎదగాలి అనంటే దేవుని వాక్యము నాకు ఎంతగానో అవసరమని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మన తలంపులలో, ఆశలలో, ఆశయాలలో, కోరికల్లో, ధ్యానములో దేవుని యొక్క వాక్యానికే స్థానం ఇచ్చేవారముగా మనము ఉండాలి. మన యొక్క ప్రతి కార్యములో కూడా దేవుని వాక్యానికే స్థానం ఇచ్చేవారముగా ఉండాలి. అప్పుడు మనం ఎప్పుడు కూడా పాపమునకు వ్యతిరేకముగా పనిచేసే వారముగా ఉంటాం. పాపము మన మీద ఏలుబడి చేయలేదు, ఎన్నటెన్నిటికీ కూడా మనలను తాకలేదని దావీదు మహారాజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్మలమైనటువంటి వాక్యాన్ని రక్షణలో మనం దినము కూడా ఎదిగే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనం పాపముతో పోరాటము చేస్తున్న సమయంలో దేవుని వాక్యాన్ని అనుదినము మనతో ఉంచుకున్నట్లయితే ఎన్నటెన్నిటికీ కూడా పాపము మన మీద విజయము పొందజాలదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రతి తలంపులో, మన ప్రతి ఆశలో, మన ప్రతి ఆశయాల్లో కూడా ఇదే కాల సమయంలో దేవుని వాక్యాన్నే ఉంచుకుందాం. దేవుని వాక్యానికే మన జీవితంలో ప్రాముఖ్యతనిద్దాం. దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మనము ఫలించి అభివృద్ధి చెంది ఆయా కాలములలో ఫలం ఇచ్చేటువంటి చెట్టు వలె మనలను ప్రభు ఉంచబోతున్నాడు. అట్టి కృపాధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా. నీ వాక్యమును మేము మరవకుండానట్లు మా హృదయములో అనుదినము మీరు నివసించమని మేము ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మాలో నివసిస్తూ ఈ పాపము జోలికి మేము వెళ్ళకుండా, ఈ పాపము మమ్మల్ని ఎలనీయకుండా మీరు మాకు సహాయములు దయచేయండి. ఉదయకాల సమయం అంతా కూడా నాయన ఎలాంటి వ్యతిరేకమైన కార్యకలాపాలకు మేము వెళ్ళకుండా, మేము పాపమునకు దూరముగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే వారముగా ఉండినట్లుగా మీరు మమ్మలను దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.